1,00,000 కూడా సరిపోట్లే మనకి. భార్య 1,00,000, భర్త 1,00,000, పిల్లలకి శిక్ష. వీడు స్కూల్ నుంచి వస్తే పట్టించుకునేవాళ్ళు లేడు, వాడికి ఒక పద్యం చెప్పేవాళ్ళు లేడు, పాట చెప్పేవాళ్ళు లేడు, కనీసం తిన్నావా అని అడిగేవాళ్ళు లేడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏ పద్యాలు ఏ పాటలు చెప్పొద్దండి పిల్లలకి. మీ స్కూల్లో ఏం జరిగింది అని అడగండి, ఆ పిల్లడు ఎంత ఆనందిస్తాడు. పెద్ద స్టోరీ చెప్తాడు, నీకు సినిమా స్టోరీ చెప్తాడు, రోజుకో స్టోరీ. అది ఏ తల్లి తండ్రి అయినా ఒళ్ళో కూర్చోబెట్టుకుని వింటే ఆ పిల్లలు ఖచ్చితంగా పెద్ద అయ్యాక కూడా వాళ్ళు చెప్పినట్టే వింటారు వాళ్ళు. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు చెప్పేవన్నీ వీళ్ళు విన్నారు కాబట్టి పెద్ద అయ్యాక వీళ్ళు చెప్పినట్టే వాళ్ళు వింటారు. పిల్లలు ఎప్పుడు మనం చెప్పినట్టు చేయరమ్మా, మనం చేసినట్టు చేస్తారు ఖచ్చితంగా. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ పిల్లలతో గడపడం కంటే, ఆ భార్యతో భర్తతో ఆనందంగా ఉండడం కంటే మన సినిమాలు, మన షికార్లు, మనం ఎక్కడో తిరిగే విదేశాలు ఇవన్నీ బాగున్నాయా? దానికి అంత సంపాదన అవసరమా? నెలకు 50,000 60,000 సంపాదన సరిపోతే మన పల్లెటూళ్ళలో మనం ఉండలేమో సొంత ఇంట్లో హాయిగా? పచ్చని చెట్లు, చల్లని గాలి, ఎంత సుఖం అండి. అన్నీ వదిలేసాం, పల్లెటూళ్ళు వదిలేసి పట్టణాలకు వచ్చాం, పట్టణాలు వదిలేసి నగరాలకు వచ్చాం, నగరాలు వదిలేసి నాశనాన్ని గడుతున్నాం విదేశాలకి. నగరం తర్వాత నాశనమే. అంటే ఎక్కడున్నా మనకు సరిపోవట్లా. అందుకని ప్రాచీన శాస్త్రకారులు చెప్పారు, అనవసరంగా ఇది కాదు అబ్బాయి, ఇంత సంపాదించడం కాదు, సంపాదించడం దుఃఖం, ఖర్చు పెట్టడం దుఃఖం, అన్నీ దుఃఖమే. ఎందుకో డబ్బు వెనకాల పడి ఏడుస్తావు. పైగా ఇంకో మాట గుర్తుపెట్టుకోవాలి, ప్రాచీనులు చెప్పిన మాట, ఐశ్వర్యం ఎప్పుడు డబ్బు ఒకటే కాదండి. ఐశ్వర్యం 8 విధాలు ఉంటుంది. అందుకే అష్టలక్ష్మీదేవి అంటారు, గమనించండి. పురాణాలన్నీ ప్రతీకలు, అవన్నీ విగ్రహాలు, బొమ్మలు కావు, ఒక తత్వానికి ప్రతీక. లక్ష్మీదేవి అంటే ధనం, ధనస్వరూపం, ధనస్వభావానికి ప్రతీక. సరస్వతీదేవి అంటే విద్య, విద్య ప్రయోజనాలు, దాని గురించిన తత్వానికి ప్రతీక. పార్వతీదేవి అంటే శారీరక శక్తి, బౌద్ధికమైన శక్తి, ఆ శక్తికి ప్రతీక. ఇవన్నీ ప్రతీకలు, దేవతా రూపాలన్నీ ప్రతీకలు. ఆ బొమ్మకి ఏదో అభిషేకం చేస్తే మనకు వస్తుంది అనుకోద్దు, ఏమీ రాదు. అందుకని నీకు నువ్వు 3 సార్లు స్నానం చేయడం మంచిది, కంపైనా తప్పుతుంది. ఆ తత్వం తెలుసుకుంటే చాలా వస్తుంది. లక్ష్మీదేవి ప్రతీక. అష్టైశ్వర్యం అంటారు. ఏమిటి అష్టైశ్వర్యం? 8 విధాలుగా ఉండాలి ఐశ్వర్యం అంటే. దాసీభృత్యస్సుతో బంధు వస్తువాహనమేవచ ధనధాన్య సమృద్ధించ అష్టైశ్వర్యా ప్రకీర్తితా. మనిషి సంపదను అనుభవిస్తున్నాడు అంటే ఈ 8 రకాలుగా అనుభవించాలి, ఓ డబ్బుతో కాదు కేవలం. నాకు 5 లక్షల జీతం అండి, మా ఆవిడకు 5 లక్షల జీతం అండి, మొత్తం 10 lakhs అండి, మాది పెద్ద ప్యాకేజీ. ప్యాకేజీ కింద చాలా లీకేజీ ఉందో చూసుకో. ఎవరికి కావాలి నీ ప్యాకేజీ? నీ సుఖం లీక్ అయిపోయింది, నీ సంసారం లీక్ అయిపోయింది, నీ అన్నీ లీక్ అయిపోయినాయి ఇక్కడ. నీ మనశ్శాంతి లీక్ అయింది పెద్దగా. నువ్వు సంపాదన ఉంటే ఉపయోగం ఏమిటి ఇక్కడ? పైగా నెలకు 10 లక్షలు, ఏడాది 1 కోటి, ఇది మళ్ళీ ఎక్కడ అడ్జస్ట్ చేయాలి, పన్నులు ఎలా ఎగ్గొట్టాలి, దీనికో పెద్ద గొడవ. ఇంత సంపాదన లేకపోతే ఈ గొడవ లేదు కదా.